ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. అవమానపరచడు నిన్ను ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేవిడుచునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపునుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపునుడే నీ కన్నీరు తుడచును. అసమానమైనవాడు అవమానపరచడు నిన్ను, ఓటమిరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు. ఇదిగో దేవుడు నీతో సూటిగా గొప్ప దైవజనుల నోట నుండి వచ్చిన ప్రతి మాట నీ జీవితంలో విలువైన ముత్యము లాంటిది. అటువంటి ముత్యములు కలిగినటువంటి మాటలను విని నీ జీవితంలో అన్వయించుకొని పరిస్థితిలో నీ ఉంటే ఆ బ్రతుకు నిష్ప్రయోజనమే, నిష్ఫలమే, ఉపయోగము లేనిదే. ఈ దేవుడు నీతో సూటిగా నీతోనే నీ హృదయమునే బలపరచునంతగా బలపరచు. ఒంటరి పోరాటం విసుగురెక్కినా పొందిన పిలుపే భారమైపోయినా, నీవులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా. న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను, పిలుపునే విడచి మరలిపోకుమా. న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను, పిలచిన దేవుడు నిన్ను మరచిపోను. చెప్పండి, పిలచిన దేవుడు నన్ను మరచిపోనా. సియోను దేవుడే నన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపునుడే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్ మండపేట సంఘము నుండి దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి వారం గురువారం సాయంత్రం 6:30 గంటల నుంచి 7 గంటల వరకు, అలాగే మరలా రిపీటెడ్ ప్రోగ్రాం ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి 10:30 వరకు ప్రసారం అవుతుంది. అంతేకాకుండా మధ్య మధ్యలో కూడా దేవుని వాక్యాన్ని ప్రసారం అవుతుంది. మన బ్లెస్సింగ్ ఛానల్లో ప్రతిరోజు వీక్షించండి. అనేక మంది దైవజనులు వర్తమానాలు అందిస్తూ ఉన్నారు. దేవుడు ఆ వర్తమానాల ద్వారా మిమ్మల్ని దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మంచిది. ప్రియమైనటువంటి దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరిని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాం. మా సంఘ బిడ్డలు కూడా ప్రార్థిస్తున్నారు, మా ప్రార్థనా టీం వారు కూడా ప్రార్థిస్తున్నాం. అనేక మంది ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. మిమ్మల్ని కోరేది ఏమిటంటే, ఈ ఛానల్లో దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీరు ఈ దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమము ముందుకు వెళ్ళడానికి మీ వంతుగా మీరు ఆర్థిక సహాయం చేసి ఆశీర్వదించబడాలని మేము ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ కానుక ఎంతైనప్పటికీ కూడా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి దైవ ఆశీర్వాదాలు పొంది ఈ యొక్క కార్యక్రమము అనేక మందికి
అందించుటకు సహకారులుగా ఉండాలని దేవుని పేరట నేను కోరుతూ ఉన్నాను. ఈ పరిచర్య కొరకు సహకారులుగా ఉన్నటువంటి వారి పేర్లు జీవ గ్రంథంలో కూడా వ్రాయబడతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ ప్రోత్సాహాన్ని మీరు అందించాలని, ఈ పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళడానికి మీ వంతుగా మీరు ముందుకు రావాలని నేను ప్రభు పేరట కోరుతున్నాను. చాలా సంతోషం, మంచిది. వాక్య ధ్యానంలోనికి వెళదాం. కీర్తన భాగములో నుండి 42వ సంకీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. 42వ సంకీర్తన మొదటి వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చాలండి ప్రియులరా, ఇక్కడ ఒక జంతువును కొరాహ కుమారులు పోల్చుకొని ఈ మాటలు రాస్తున్నారు, దేవునితో మాట్లాడుతున్నారు. అయ్యా, దుప్పి ఏ విధంగా నీటి వాగుల కొరకు ఆశపడుతుందో మా ప్రాణాలు నీ కొరకు ఆ విధంగా ఆశపడుతున్నాయి. ఎంత చక్కని మాట అండి. ఆశ ప్రతి మానవుడికి కూడా ఉంటుంది. పుట్టిన ప్రతి వ్యక్తికి ఆశ ఉంటుంది. ఆశలు చాలా రకాలు ఉండొచ్చు. శరీర సంబంధమైన ఆశలు చాలా ఉంటాయి. ఇక్కడ ఈ కొరాహు కుమారులు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, శరీర సంబంధమైనటువంటి ఆశను గురించి కాదు కానీ ఆత్మీయ సంబంధమైన ఆశ. ఇదిగో వాళ్ళు ఎలా పోల్చి చెప్తున్నారంటే, ఎడారిలో ఉన్న దుప్పి నీటి వాగుల కొరకు పరుగులెడుతుందట. ఎందుకు దుప్పి నీటి వాగుల కొరకు పరుగులెడుతుంది అంటే, ఎడారిలో నీరు దొరికినటువంటి ఆ యొక్క సందర్భంలో ఆ యొక్క నీరు ఎక్కడ దొరుకుతుందా అని ఎందుకంటే తాను బ్రతకాలి అంటే నీరు కావాలి, తాను జీవించాలంటే నీరు కావాలి. ఆ జంతువుకు కూడా బ్రతకాలని ఆశ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, జంతువులకైనా లేక పక్షులకైనా ప్రాణమున్న ఏ జీవికైనా బ్రతకాలని ఆశ ఉంటుంది. కనుక కొరాహ కుమారులు ఎంత చక్కగా పోల్చుతున్నారంటే, అయ్యా, నేను బ్రతకాలని ఆశ ఉన్నది కనుకనే నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఈరోజు మనం చెప్పగలిగితే ఈ మాట ఎంత సంతోషమండి. నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనం ప్రాముఖ్యంగా ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి ఆశలను మీ ముందుంచాలని నేను ఇష్టపడుతున్నాను. మనం వేటి కొరకు ఆశపడాలంటే, దేవుని పిల్లలుగా జీవించాలి అంటే ప్రకృతి సంబంధమైన వాటి మీద ఆశపడకూడదు. కానీ ఈ ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే, ఆత్మీయ జీవితంలో మనము దేవునిని స్తుతించాలంటే, ఆత్మీయ జీవితంలో బలపడాలి అంటే, ఆత్మీయ జీవితంలో మనం ఇంకా బ్రతకాలి అంటే ప్రాముఖ్యమైనటువంటివి 5 రకాలైనటువంటి ఆశలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మనం మొదటిగా దేని మీద ఆశ కలిగి ఉండాలంటే, మందిరము పట్ల ఆశ కలిగి ఉండాలండి. దేని పట్ల? మందిరము చూడాలన్న ఆశ, మందిరము చూడాలన్నటువంటి ఆశ. కీర్తన భాగము 84వ సంకీర్తన 2వ వచనాన్ని మనం చదివినట్లయితే మొదటి మాట ఏమిటంటే, మన ఆశ దేని మీద ఉండాలంటే మందిరము మీద ఉండాలి. 84వ సంకీర్తన 2వ వచనంలో, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఎంత చక్కని మాట అండి. దేవుని మందిరము చూడాలని ఆశ మనలో ఉందా అండి? భక్తుడైనటువంటి దావీదు అంటాడు కదా, ఇదిగో నేను దినానికి 7 మార్లు స్తుతిస్తున్నాను, 3 మార్లు ప్రార్థిస్తున్నాను అంటాడు. మందిరాన్ని ఎంతో ఇష్టపడ్డాడు కాబట్టి కట్టాలనుకున్నాడు, మందిరావరణము చూడాలనుకున్నాడు. అయితే దేవుడు తన ఆశను పాడు చేయలేదు, కానీ తన కుమారుడి ద్వారా మందిరం కట్టించడానికి ఇష్టపడ్డాడు. ఆ మందిరానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా దావీదు సమకూర్చడానికి దేవుడు దావీదుకి అవకాశం ఇచ్చాడు. ఈరోజు దేవుని పిల్లలమైన మనము మందిరావరణమును చూడాలని ఆశ కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? ఆ మందిరములో దేవుని ప్రభావం ఉంటుంది, ఆ మందిరంలో దేవుని ప్రసన్నత ఉంటుంది, ఆ మందిరంలో దేవుని యొక్క ప్రత్యేకత ఉంటుంది, ఆ మందిరంలో దేవుని యొక్క ప్రశస్తత ఉంటుంది, ఆ మందిరంలో దేవుని అభిషేకం ఉంటుంది.
నిశ్చయముగా మందిరంలో దేవుని కనుదృష్టి ఉంటుంది. అంతేకాదు ఆయన చెవిని కూడా నీ ప్రార్థన కొరకు సిద్ధపరుస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని మందిరం నీకు మేలు దొరుకుతుంది ప్రియుల. ఎందుకు దేవుని మందిరాన్ని మనం చూడాలనుకుంటామంటే ఎన్నో ఉన్నాయి. నీకు కావలసినటువంటి ఆధిక్యతలు మందిరంలో దొరుకుతాయి. అంటే ఆయన మందిరం మేలు చేత నింపబడుతుంది కనుక మన జీవితంలో మేలు పొందుకోవడానికి మనం దేవుని మందిరం మీద ఆశ పెట్టుకోవాలి. వ్యర్థమైన వాటి మీద ఆశ పెట్టుకుంటే ఉపయోగం లేదు. కొన్నింటి మీద ఆశ పెట్టుకుని అవి జరగకపోతే, అవి నెరవేరకపోతే, అవి పొందుకోకపోతే నిరాశతో నిస్పృహతో శరీరములో ఉన్నటువంటి ఆ ఆశను, ఆ కోరికను నెరవేర్చుకోలేక సూసైడ్ చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. కొన్ని ఆశలు ప్రాణాలు తీస్తాయి, కానీ దేవుని మందిరం మీద ఆశ పెట్టుకుంటే ప్రాణాన్ని నిలబెడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మందిరమును చూడాలని ఆశ ఉండాలి. మొదటిగా నీ ఆశ దేని మీద ఉండాలి తెలుసా? మందిరము మీద ఉండాలి. రెండవ ఆశ ఏమిటంటే మరి దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. కీర్తన భాగంలోనే 119వ సంకీర్తన 74వ వచనంలో రెండవ మాట మనం చూస్తాం. ఇదిగో దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలండి. 119వ కీర్తన 74వ చరణం. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. వాక్యం ఏం చేస్తుంది తెలుసా? ఆయన వాక్యము నీ పాదములకు దీపమును, నీ త్రోవకు వెలుగునై ఉంటుంది. ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకుంటే నీకు వెలుగు కలిగిస్తుంది. నీ చీకటి బ్రతుకులో, శోధనకరమైన జీవితంలో, ఇదిగో మరణకరమైనటువంటి విధానములో, చీకటి బ్రతుకులో ఉన్నటువంటి నీకు వాక్యము వెలుగునిస్తుంది ప్రియులారా. వాక్యము వెలుగునిస్తుంది. వెలుగు లేకపోతే మనం చూడలేం, చీకటిలో ప్రయాణం చేయలేము. కానీ దేవుని యొక్క వాక్యము నీ యొక్క పాపం అనే చీకటి నుండి బయటికి తీసుకొస్తుంది. పాపం అనే చీకటిలో దేవుని వాక్యం అనేటువంటి వెలుగు ప్రకాశింపజేసి ఇదిగో నిన్ను ఆ యొక్క చీకటిలో నుండి వెలుగులోని తీసుకొస్తుంది, మరణములో నుండి జీవములోని తీసుకొస్తుంది. కనుక మనం దేని మీద ఆశ పెట్టుకోవాలి అంటే ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. మొదటిగా ఆయన మందిరం మీద ఆశ పెట్టుకోవాలి. ఆయన మందిరావరణలు చూడాలని, కృతజ్ఞతాస్తుతులతో దేవుని మందిరంలోకి రావాలండి. ఏమండి, ఒకరి ఇంటికి వెళ్ళడానికే మనం ఆ ఇంటి ఎదుటికి వెళ్ళి ఆ యొక్క గేట్ దగ్గర నిలబెడతాం, ఆ కాలింగ్ బెల్ కొడతాం. వాళ్ళు రండి అంటేనే మనం వెళ్ళడానికి అవకాశం ఉండదే. కుర్చీ చూపించి కూర్చోమంటేనే కూర్చోలేమే. ఆ ఇంటి ముంగట ఒకవేళ ఎవరమైనా మనం నిలబడ్డామనుకోండి, నీవెవరవి ఇక్కడ నీ బోళ్ళు ఆరాలు తీసి మనల్ని అక్కడి నుంచి గెంటి వేస్తారు. కానీ దేవుని ఆవరణంలోనికి రావడానికి నువ్వు ఆశ కలిగి ఉంటే నీ ఆశను దేవుడు తీరుస్తాడు. ఆయన ఆవరణంలోనికి వస్తే నీకు గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. రెండవదిగా దేని మీద ఆశ పెట్టుకోవాలంటే దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. ఆ వాక్యము నీ పాదముల దగ్గర నీకు వెలుగును కలిగిస్తుంది, నీ త్రోవకు సరళతను ఇస్తుంది. నీ త్రోవలో దేవుని యొక్క సన్నిధికి రావడానికి మంచి వెలుగుని నీకు ఇస్తుంది. దేవుని యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకునేటువంటి వారిగా ఉంటే ఎంత ధన్యులం ప్రియులరా, ఎంత ధన్యులమో, ఎంత గొప్పవాళ్ళమో. మూడవదిగా చూస్తే ఆయన రక్షణ కొరకు ఆశ పెట్టుకోవాలటండి. మన ఆశ దేని మీద ఉండాలంటే రక్షణ కొరకు. 119వ సంకీర్తన 81వ వచనంలో మూడవదిగా మన ఆశ దేని మీద ఉండాలంటే రక్షణ. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచు నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకున్నాను. భక్తుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. అయ్యా నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. నీ రక్షణ కావాలయ్యా, నీ రక్షణ కావాలి. ప్రియులారా, ఆనాడు నిజముగా మరి ఆ యొక్క భక్తులైనటువంటి వారు ఆశ దేవుని మీద గురి కలిగిన వారిగా ఉన్నారు. లోకాశలతో ఉన్నటువంటి వాళ్ళు లోకములో నాశనం అయిపోయారు. లోకాశలు కలిగిన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోతే, లోకాశలు కలిగిన గెహాజీ రాళ్ల చేత కొట్టబడి చనిపోయాడు. కానీ నోవాహు దినాలలో నోవాహు గారు అనేక మందిని రక్షణ అనేటువంటి ఓడ ఇది రండి అని పిలిచాడు.
ఈ ఓడలోనికి వస్తే బ్రతుకుతారని పిలిచాడు. ఈ ఓడలోనికి వస్తే రక్షించబడతారని పిలిచాడు. ఈ ఓడలోనికి వస్తే మరణం నుండి విడుదల పొందుకుంటారని పిలిచాడు. ఈ ఓడలోనికి వస్తే ముక్తిని చేరుకుంటాడని ఆ నోవా కుటుంబం అంతా కూడా ప్రకటన చేసినప్పటికీ కూడా ఆ దినాలలో నోవా కుటుంబం మాట లెక్క చేయనందువలన లోకములో ఉన్న వారందరూ కూడా మరణమైపోయారు. ప్రియుల, రక్షణ మరణము నుండి విడుదల చేస్తుంది. ప్రియులరా, రక్షణ వలన కలిగే కార్యం ఏమిటంటే, ఇదిగో రెండవ మరణము నుండి, అనగా ఇదిగో సాతానుగాడికి ఏర్పాటు చేసినటువంటి రెండవ మరణమైన అగ్నిగుండము నుండి లేక నరకము నుండి విడుదల చేస్తుంది రక్షణ. చాలామంది మందిరాల్లో కనిపిస్తున్నారు ఈ దినాలలో. రక్షణ లేని వారిగా కొందరున్నారు. గుడికొచ్చినంత మాత్రాన వాళ్ళు రక్షణ పొందిన వారుగా కాదు, దేవుని మాట వినగలిగినప్పుడు ఆయన మాట ప్రకారం చేయగలిగితే రక్షణ వస్తుంది. చాలామంది నాకు రక్షణ కావాలని అనుకుంటారు. కొంతమంది తెలియక బాప్తిస్మము రక్షణ అని భావిస్తారు. కాదండి, బాప్తిస్మము వేరండి, మారు మనసు వేరండి, రక్షణ వేరండి. రక్షణ ఇచ్చేసుకున్నానండి మొన్న సభల్లో అంటారు. బాప్తిసానికి మరొక పేరు తెలియని వాళ్ళు రక్షణ అనుకుంటారు. కానే కాదు. రక్షణ అంటే శిక్ష నుండి తప్పించబడడం. రక్షణ అంటే మారు మనసు ద్వారా తదుపరి వచ్చేటువంటి ఆధిక్యత. ఎప్పుడైతే మారు మనసు వస్తుందో, ఎప్పుడైతే మారు మనసు రావాలంటే పశ్చాత్తాపం రావాలి, పాపమును ఒప్పుకోవాలి, పశ్చాత్తాపం రావాలి. ఇదిగో అప్పుడు మనస్సు మారిపోతుంది, అప్పుడు కలుగుతుంది రక్షణ. దేవుని దగ్గర ఏం కోరుకోవాలయ్యా, ఏం ఆశ కలిగి ఉండాలయ్యా అంటే రక్షణ కొరకు ఆశ పెట్టుకోవాలి. రక్షణ చాలా ప్రాముఖ్యమైనటువంటి సాల్వేషన్ నీకు అవసరం. ఈ రోజున రక్షణ పొందుకోవడం అవసరం. కనుక ఆశలు ఈ లోకానుసారమైనవి అయితే దేవునికి దూరంగానే జీవిస్తాం. ఆత్మీయమైనటువంటి ఆశలు కావాలి. ఏమిటి ఆ ఆశలు అంటే, ఒకటి మనం చూసాము, మందిరావరణంలో చూడాలని ఆశ కలిగి ఉండాలి. రెండవది దేవుని వాక్యమును వినాలని ఆశ కలిగి ఉండాలి, ఆ వాక్యము పట్ల జీవించాలని ఆశ కలిగి ఉండాలి. మూడవది రక్షణ కొరకు ఆశ కలిగి ఉండాలి. రక్షణ లేకపోతే మనం పరలోక రాజ్యాన్ని చేరుకోలేమండి. నాలుగవదిగా చూసినట్లయితే దేవుని మాట మీద ఆశ పెట్టుకోవాలి. 119వ సంకీర్తన 147వ వచనంలో లేక ఈ చరణంలో ఈ మాట కనిపిస్తుంది. నాలుగో మాట ఏంటంటే దేవుని మాట మీద ఆశ పెట్టుకున్న వారమై ఉండాలి. ఎవరి మాట మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఎందుకండి ఆశ? కొంతమంది మాట ఇచ్చి తప్పుతారు. నా దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన వాక్కును పంపించి స్వస్థపరుస్తాడు. ఆయన మాట మీద నమ్మకం పెట్టుకుంటే, ఆయన మాట మీద ఆశ కలిగి ఉంటే మరణము నుండి బయటకు వస్తామండి. యాయీరు తన చిన్న కుమార్తె మరణ శయ్య మీద ఉన్నప్పుడు యాయీరికి అర్థమైంది ఏమిటో తెలుసా? దేవుని మాట నా కుమార్తెకి ఇప్పుడు కావాలి. దేవుని నోట వచ్చే మాట నా కుమార్తెను బ్రతికిస్తుందని యాయీరు పనులన్నీ విడిచిపెట్టి యేసయ్య ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి, అయ్యా ఇదిగో నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, నీవు వచ్చి ఒక్క మాట మాట్లాడయ్యా, నువ్వు మాట సెలవిస్తే చాలు, నువ్వు మాట మాట్లాడితే చాలు. ఏమండి, మనుషుడు మాట మాట్లాడితే గాయాలు పాలవుతాయి. మనుషుని మాట గాయాన్ని కలిగిస్తే దేవుని మాట ఆ గాయాన్ని మాన్పుతుంది. మనిషిని మాట గాయాన్ని కలిగిస్తే దేవుని మాట ఆ గాయము నుండి విడుదల చేస్తుంది. మనిషిని మాట అసహనానికి గురి చేస్తే, వేదనకు గురి చేస్తే, బాధలకు గురి చేస్తే దేవుని మాట సమాధానాన్ని కలిగిస్తుంది. ప్రియులారా, యాయీరుతో అప్పుడే ఒక వర్తమానం చెప్పడానికి వచ్చారు ఇంటి నుంచి. ఏమండి, యాయీరు గారు, ఇంకా దేవుడు అవసరం లేదు, దేవుని మాట అవసరం లేదు, దేవుని విడిచిపెట్టి
యేసు ప్రభు వారిని విడిచిపెట్టి రండి, ఇంటి దగ్గర చాలా పని ఉంది అన్నారు. ఏం పని? మీ చిన్న కుమార్తె చచ్చిపోయింది, షీ ఈజ్ డెడ్ అన్నారు, అంతే. కానీ యాయీరు అధైర్యపడలేదండి. యాయీరు ధైర్యంతో మరణమును శాసించగలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. మరణము నుండి లేవనెత్తగలిగిన శక్తిమంతుడు ఇక్కడ ఉన్నాడు. ఇదిగో యేసు ప్రభు మాట మరణమైన వారిని కూడా లేవనెత్తుతుందని నమ్మాడు, విశ్వసించాడు. యేసయ్య మాట మీద ఆశ పెట్టుకున్నాడు. కనుక వాళ్ళు ఎంత చెప్పినా ఐ డోంట్ కేర్ అన్నాడు, అంతే. మీ మాటలు నాకు అవసరం లేదు, మీ మాటలు నా చిన్న కుమార్తెను బ్రతికించలేవు, నా దేవుని మాటలు చనిపోయిన నా చిన్న కుమార్తెని బ్రతికించగలవనుకొని యేసయ్యను తీసుకెళ్ళాడు. అందరూ అనుకుంటున్నారు చచ్చిపోయిన తర్వాత యేసయ్య వచ్చి ఏం చేస్తాడు, ఇంకేం చేయగలడు, ఎందుకంట అన్నట్టుగా అనుకున్నటువంటి ప్రజలు లేకపోలేదు. కానీ యేసయ్య యాయీరుతో వచ్చినప్పుడు, యాయీరు యేసయ్య ఇంటికి వచ్చినప్పుడు అక్కడ మేళ తాళాలు అన్నీ జరగవలసినవి అన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, కానీ యాయీరు అధైర్యపడలేదు, ఆశ పెట్టుకున్నాడు. దేవుని మాట మీద ఆశ పెట్టుకున్నాడు గనుక ఆ ఇంటిలోనికి వచ్చి చిన్నదానాలే అన్నాడు, తలితాకుమి. ఎంత అద్భుతమైన మాట అండి. ఆ ఒక్క మాట మరణమైపోయి ఉన్నటువంటి ఆ ఇంటిలో ఎప్పుడైతే రిలీజ్ అయిపోయిందో, ఆ చిన్నది యేసయ్య మాట ఆమె లోనికి వెళ్ళి ఆమెను లేవనెత్తింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ బిడ్డను సజీవురాలుగా లేపి బయటికి తీసుకొచ్చింది దేవుని మాట. ఈరోజు నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా ఒకవేళ మరణశయ్య మీద ఉన్నావేమో యాయీరు కుమార్తె వలె, ఒకవేళ మరణము నిన్ను పలకరిస్తుందేమో, కానీ యేసయ్య మాట మీద గురి పెట్టుకుంటే, యేసయ్య మాటను నువ్వు విన్నట్లయితే, యేసయ్య మాట మీద ఆశ పెట్టుకుంటే నిన్ను కూడా ఈ మాట లేవనెత్తుతా ఉంది. నమ్ము సోదరి సోదరుడా, నీ కొరకు ఈ వాక్యాన్ని దేవుడు ఈ టెలివిజన్లో దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమంలో నీతో మాట్లాడుతున్నాడు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ వర్డ్స్. నువ్వు నమ్మగలిగితే, వాక్యాన్ని వీక్షిస్తున్నా నీవు నమ్మగలిగితే, ఆయన మాట మీద ఆశ పెట్టుకోగలిగితే దేవుడు నిన్ను బలపరుస్తాడు, బ్రతికిస్తాడు. ఐదవదిగా దేవుని మాట వలన కలిగే ప్రయోజనం ఏమిటంటే, ఆయన మాట మీద ఆశ పెట్టుకుంటే ఆయన మాట ఇదిగో నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తుంది. ఆయన నీకు కృపను విస్తరింపజేస్తాడు, సంపూర్ణ విమోచన ఇస్తాడు. 130వ సంకీర్తన 7వ వచనంలో ఈ మాటను మనం చూడగలుగుతాం ప్రియులారా. 130వ సంకీర్తన 7వ వచనంలో ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన దగ్గర ఏం దొరుకుతుందండి? ఆయన దగ్గర కృప దొరుకుతుంది. గ్రేస్ ఆఫ్ పీరియడ్, నీకు కావలసినటువంటి కృప దొరుకుతుంది. అంతేకాదు ఆయన యొద్ద సంపూర్ణ విమోచన, నిన్ను బయటకు తీసుకురాగలడు. శ్రమల్లో నుండి, బంధకాల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, ఇరుకుల్లో నుండి నేను బయటకు తీసుకురాగలడు. ప్రియులారా, నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి తెలుసా? ఒకటి, దేవుని సన్నిధి జరుగుతున్న దేవుని మందిరం మీద ఆశ పెట్టుకోవాలి. రెండవదిగా మరి ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అంటే ప్రియులారా, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. మూడవదిగా ఆయన రక్షణ మీద ఆశ పెట్టుకోవాలి. నాలుగవదిగా మరి ఆయన మాట మీద ఆశ పెట్టుకోవాలి. ఐదవదిగా ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నావు నాకు తెలియదు, కానీ మనుషుల మీద ఆశ పెట్టుకుంటే వ్యర్థమే. దేవుడు చెప్పినట్లు ఈ యొక్క 5 విషయాలలో ఆయన మందిరం పట్ల ఆశ కలిగి ఉండాలి. రెండవదిగా ఆయన వాక్యం పట్ల ఆశ కలిగి ఉండాలి. రక్షణ కొరకు ఆశ కలిగి ఉండాలి. ఆయన మాట కొరకు ఆశ కలిగి ఉండాలి. ఆయన మీద ఆశ పెట్టుకోగలిగి ఉండాలి. ఈరోజు అలాంటి ఆశ నీకు ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఇప్పుడే నీ ఉన్న చోటన మోకరించు. నీ కొరకు నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవా, మీకు వందనాలు. ఈ వాక్యాన్ని వీక్షించినటువంటి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఎవరు నాయన ఈరోజు నీ మీద ఆశ కలిగిన వారిగా ఉన్నారో, ఇదిగో నాయన ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో అట్టివాడు ధన్యుడని మీ లేఖనం సెలవిస్తుంది. నాయన ఈరోజు నీ మీద ఆశ కలిగిన వారిగా ఎవరైతే ముందుకొస్తారో, అయ్యా నీవు చెప్పినట్లుగా అయ్యా ఇదిగో నాయన ఆశ కలిగిన వారిగా ఉంటారో
వారి యొక్క ఆపదల నుండి విడుదల చేసి నీవు ఆశ్రయముగా ఉండి వారిని ధన్యులుగా చేయమని యేసయ్య నామములో అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరొక నెలలో కలుసుకుందాం. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. త్యాగమే నన్ను నీలో స్థిరపరచెను. శిఖరంపై నన్ను నిలుపుటకు యాగమైతివి. ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును నీదు రాకకై. అందని శిఖరంపై నన్ను నిలుపుటకు యాగమైతివి. ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును నీదు రాకకై. నా ప్రతి ఆశ సీయోనుకే, నీ ఆలోచనతో నడుపుమయా. నా ప్రతి ఆశ సీయోనుకే, నీ ఆలోచనతో నడుపుమయా. నీ కృపతో నింపిన నా జీవితం ఉన్నత సేవకే అంకితం. నా ఊహకు అందని నీ త్యాగమే నన్ను నీలో స్థిరపరచెను. సరిహద్దులు లేని శాశ్వత ప్రేమను నాపై చూపావు. అవధులు లేని ఆనందముతో అనుదినము స్తుతి పాడెదను. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.